అమ్మేంటి అసలు ఆ సూట్ కేసే వదలట్లేదు. మరీ ఇంత జాగ్రత్తగా పట్టుకుంటే నేను సూట్ కేసు కొట్టేసేదెలా? అమ్మ కళ్ళు గద్ద కళ్ళులాగా షార్ప్గా ఉంటాయి. అంత ఈజీగా ఏమార్చలేం. ఇప్పుడేం చేయాలి? అమ్మా అమ్మా అమ్మా! అయ్యో సూట్ కేస్, నా సూట్ కేస్ ఎక్కడ? అమ్మా, ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి దానికి ఏమైనా కాళ్ళున్నాయా? ఇంకా ఎంతసేపు అమ్మా ఇలాగే పట్టుకుని ఉంటావు? సేఫ్గా నీ కబోర్డ్లో పెడతాను. ఇలా ఇవ్వు. ఏయ్, ముట్టుకోకు. ఓ, ఇంకా నీకు నా మీద నమ్మకం రాలేదన్నమాట. ఎక్కడ నేను కొట్టేస్తానేమోనని భయపడుతున్నావమ్మా? అర్థమైంది. ఒకప్పుడు నేను చేసింది మనసులో పెట్టుకుని నువ్వెలా చేస్తున్నావు. పర్వాలేదమ్మా, నేనేం రాను. నువ్వే వెళ్ళి కబోర్డ్లో దాచే. అయ్యో, నేను అలా అనలేదే. నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. ఏదో ఒక్కసారి తప్పు చేసావని మళ్ళీ మళ్ళీ చేస్తావా ఏంటి? అయినా అప్పుడు చేసిన దానికి నువ్వు ఇప్పటికి కూడా పశ్చాత్తాపడుతున్నావు కదా. ఇంకా నువ్వెందుకు తప్పు చేస్తావు చెప్పు? ఈ భద్రావతి కన్న కూతుర్ని అనుమానించేంత దుర్మార్గురాలేం కాదు. సర్లే, నీ మీద నాకు నమ్మకం ఉందిలే గాని ఈ సూట్ కేసు తీసుకెళ్ళి ఆ కబోర్డ్లో పెట్టి గట్టిగా తాళం వేసి తీసుకురా. జాగ్రత్తగా పెట్టు. సరే అమ్మా, నువ్వు పొద్దున్న ఎప్పుడు భోంచేసావు కదా, తర్వాత ఏమీ తెలియదు. కనీసం ఈ యాపిల్ అయినా తిను. నువ్వు తింటూ ఉండమ్మా. అత్తయ్య, సరే ఇక నేను బయలుదేరతాను. ఈ గొడవ గురించి ఇంట్లో ఏమీ చెప్పలేదు. మీరు కూడా చెప్పకండి, అనవసరంగా వాళ్ళు కంగారు పడతారు. అలాగే అల్లుడు గారు, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయండి. అలాగే బావా, ఇంకోసారి అశ్విన్ మీ జోలికొస్తే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు గాని వాడికి బుద్ధి రాదు. సరే. లక్ష్మి, మీరు బ్యాగ్తో రెడీగా ఉండండి. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఇంట్లో నిజం చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తాను. అయ్యో, బండి నడపడానికి ఇబ్బందిగా ఉంటే చెప్పండి, క్యాబ్ బుక్ చేస్తాను. పర్లేదు లక్ష్మి, ఇప్పుడు నేను బైక్ తీసుకెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఏదో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పర్లేదు లక్ష్మి, నేను వెళ్తాను. సరే. వస్తాను. ఇప్పుడు నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉందమ్మా. గుడికెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేసుకుని వస్తాను. నీతో పాటు నేను వస్తానత్తయ్యా. సరే. హలో విజయ్. విజ్జీనే. నీకు వర్క్ దొరికిందా లేదా అని నేను టెన్షన్ పడుతున్నాను, కానీ నువ్వేమో ఇంట్లో హ్యాపీగా ఉన్నట్టున్నావు. అలాంటిదేమీ లేదు. గుడికి వెళ్తున్నాను, వస్తావా? కలిసి మాట్లాడుకుందాం. సరే అయితే వస్తున్నాను, గుళ్ళో కలుద్దాం. ఇది ఎలాగో కబోర్డ్లో పెట్టేదేగా. ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు.
ఇప్పుడే డబ్బు తీసి పెట్టుకోవాలి. తర్వాత అమ్మ చూసినా లక్ష్మి వాళ్లే తక్కువిచ్చారు, నగలు కూడా మోసం చేశారని వాళ్ల మీద నిందేయచ్చు. దేవాకివ్వాల్సిన డబ్బు క్లియర్ అవుతుంది. లక్ష్మి మీద నా పగ చల్లారుతుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలంటే ఇదే కదా. ఇప్పుడు డబ్బులు తీయడం వద్దులే. ఈ కబోర్డ్ ఎలాగో నా అండర్లోనే ఉంటుంది కదా. టైం చూసి కొట్టేయాలి. ఇప్పుడైతే నా మీద అనుమానం రావచ్చు. మళ్ళీ ఈ సూట్ కేసు నా చేతికి వస్తుందో రాదో. ఇప్పుడే కొట్టేయడం బెటర్. ఈ డబ్బు తీసానని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంట్లో వాళ్ళు నన్ను అసలు క్షమించరు. ఈసారి మెడపట్టి బయటికి గెంటేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ దేవా వదలడు. ఆ రాక్షసుడి కోసమైనా నేను రిస్క్ చేయాల్సిందే. ఇప్పుడే నాకు కావాల్సింది తీసుకొని సూట్ కేసు ఇక్కడ పెట్టేస్తాను. అమ్మా, అదేంటంటే ఆగు. సూట్ కేసు ఎందుకు ఓపెన్ చేయబోతున్నావు? జాగ్రత్తగా పెట్టమనే కదా చెప్పాను. ఇక్కడే సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ పెట్టడానికి వచ్చాను. కానీ చిన్న డౌట్ వచ్చి బ్రీఫ్ కేసు ఓపెన్ అవుతుందో లేదో చూశాను. అంతలో నువ్వు వచ్చావమ్మా. నాకు తెలుసమ్మా నువ్వు ఇలా అంటావని. అయినా ఒక్కసారి దొంగ అని ముద్ర పడ్డాక ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి కదమ్మా. అంతా నా కర్మ. ఏదో మా అమ్మ కలలకి ఆశయాలకి అడ్డంకులు రాకూడదని సూట్ కేస్ చెక్ చేశాను, అంతే. కానీ ఏం చేస్తాను, ఎప్పుడో నమ్మకం పోగొట్టుకున్నందుకు ఇప్పటికీ నా మీద మీకు డౌట్స్ ఉన్నాయి. ఈ ఇంటి బిడ్డనే అయినా దొంగలా చూస్తున్నారు కదా. సరే అమ్మా, సరే. ఇంకెప్పుడు ఈ బ్రీఫ్ కేసుని కానీ నీ లాకర్ని కానీ నేను ముట్టుకోను. తీసుకో. ఆగు. నేనెప్పుడు నిన్ను దొంగ అన్నాను? నువ్వే ఏదేదో ఊహించుకొని బాధపడుతున్నావు. అయినా నువ్వేమైనా పరాయిదానివా? నువ్వు నా కూతురువే. నేనెందుకు నిన్ను తప్పుగా అనుకుంటాను? సర్లే, అది నువ్వే కబోర్డ్లో పెట్టు. థ్యాంక్స్ అమ్మా, నా మీద ఇంత ప్రేమ నమ్మకం పెంచుకున్నందుకు. సర్లే, తీసుకెళ్ళి పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? తాళం చెవివ్వు. నిన్నే నేను అడిగేది, తాళం చెవివ్వు. ఎంత నటించిన అమ్మకు నా మీద నమ్మకం రాలేదు. ప్లాన్ అంతా ఫెయిల్ అయింది. ఏం చేయాలి? ఆ నగలు కొట్టేయడం ఈజీ కాదు, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ రాక్షసుడు దేవా ఈ దొంగతనం ఎంత ఈజీగా చేస్తాడో. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాక్షసుడు కన్ను పడకూడదు. లాస్ట్ టైం అంటే ఫేక్ జ్యువెలరీ కాబట్టి సరిపోయింది. ఇప్పుడైతే అన్ని ఒరిజినల్ నగలు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడాలి.
అసలు ఈ విషయం తెలుసో లేదో ముందు అది తెలుసుకోవాలి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమ్మా, అర్చన ఎవరి పేరు మీద జరిపించమంటారు? శ్రీహరి పేరు మీద చేయండి. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి, పైడిపాల గోత్రం. శ్రీహరి నామ్యాం పైడి పంతులు పాల్గోత్రోద్భవ. గారు ఒక్క నిమిషం. ఉట్టి శ్రీహరి పేరు మీద మాత్రమే చేయకండి. శ్రీహరితో పాటు లక్ష్మీ పేరును కూడా అర్చన చేయండి. మాఘ నక్షత్రం, సింహరాశి, పైడిపాల గోత్రం. లక్ష్మీ నామ్యాం సింహరాశి పైడి పాల్గోత్రోస్య పూజాం కరిష్యే. ఓం రుద్రాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం మహాదేవాయ నమః. ఓం. అమ్మా, ఏదైనా మొక్కుందా? లేదు స్వామి, మా ఆయన సంతోషంగా ఉండాలి, ఇంట్లో అమ్మ చెల్లెళ్ళు క్షేమంగా ఉండాలని పూజ చేయండి. సరేనమ్మా. ఓం విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర ఏతాని శివనామాని ఎప్పటే త్రుతం సకృత్ నాస్తి గుర్చు భయం తస్య పాపరోగాది కించనాత్. ఓం నమః శివాయ. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. హర హర మహాదేవ శంభో శంకర. నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. దండం పెట్టుకో అమ్ము. పద అమ్ము, ఇలా రా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాను. నేను కూడా వస్తాను అత్తయ్య. సరే పద. కష్టం కలగకూడదని నేనెప్పుడూ అడగను స్వామి, కానీ ఎంత కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని ప్రసాదించు. ఇప్పుడొచ్చిన సమస్య వల్ల నేను మా ఆయన దగ్గరయ్యాము. ఒకరంటే ఒకరికి ప్రాణం అని తెలిసొచ్చింది. మా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మా మధ్య ఎలాంటి గొడవలు రాకుండా, అశ్విన్ వల్ల మా ఆయనకి ప్రమాదం కలగకుండా నువ్వే చూడు స్వామి. ఈ టైంలో మామూలుగా పడుకోడు కదా, ఇప్పుడెందుకు పడుకున్నట్టు? కావాలని నా ముందు నటిస్తున్నాడా? ఒకవేళ మేం మాట్లాడింది విన్నాడా ఏంటి? ఇంట్లో డబ్బు నగలు ఉన్న విషయం ఏమైనా తెలిసిపోయిందా? ఛ, ఈ జుట్టు ఒకటి. ఈ రాక్షసుడే ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే ఇది కూడా టార్చర్ పెడుతుంది. ముందు దీనికో క్లిప్ పెట్టాలి. అరే, ఇక్కడ పెట్టిన క్లిప్ ఎక్కడికి వెళ్ళిందబ్బా? అయినా హెయిర్ క్లిప్స్ చాలా ఉండాలి కదా. వస్తువులకి కాళ్ళు ఎలా వస్తాయో ఏమో కానీ ఒకచోట పెట్టినవి ఇంకో చోటకి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకో పొద్దున్నుంచి చాలా నిద్రమత్తుగా ఉందే. ఏ త్రిపుర, ఇలారా. నిజం చెప్పు, ఆ చపాతీ కర్రీలో నువ్వు స్లీపింగ్ టాబ్లెట్స్ కలపలేదు కదా? నీకు నిద్ర పట్టేలా కలపను.
పర్మనెంట్ గా నిద్రపోయేలా కలుపుతాను. ఏయ్, అలా గనక చేస్తే నువ్వు పర్మనెంట్ గా జైల్లో ఓచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అది గుర్తుంచుకో. అది సరే, ఈరోజు ఇంట్లో ఏమైందో తెలుసా? మీ ఇంట్లో ఏం జరుగుతుంది? ఎవరినో ఎవరో తిట్టుకోవడం, లేదంటే ఈ గదిలో ఎవరో ఉన్నారని అనుమానం రావచ్చు. ఏదైనా సరే ఈ ఇంట్లో వాళ్ళు మాత్రం అస్సలు నిజం తెలుసుకోరు. ఏయ్, సీరియస్ గా చూస్తే నిజం అబద్ధం కాదు త్రిపుర. చివరికి నా కళ నిజమైతే అప్పుడు అందరికీ నిజం తెలుస్తుంది. కలేంటి? ఏం మాట్లాడుతున్నావు? అవును బంగారం, ఈరోజు నాకు కళ వచ్చింది. నేనే నీ మొగుడినని అందరికీ తెలిసిపోయింది. నన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారే. నువ్వే నన్ను ఇక్కడ దాచినందుకు పోలీసులు నిన్ను కూడా అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్లారు. ఇది తెల్లవారుజామున పడ్డ కళ అన్నమాట. నిజమవ్వచ్చేమో. ఒకసారి ఆలోచించు. ఆపు. నోటికొచ్చిందంతా మాట్లాడుకో. ఇదంతా జరగక ముందే నేను నీ మెడ పట్టి బయటికి గెంటేస్తాను. అప్పుడు నీ పీడ విరగడవుతుంది. అయ్యో, అంత కోపమేంటి బంగారం? నేను అడిగిన ఫుల్ బాటిల్ ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను. అవును, నేను అడిగిన మందు తీసుకొచ్చావా? లేదంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. చూడు, తాగకపోయినా పిచ్చోళ్లాగే బిహేవ్ చేస్తున్నావు. నువ్వు నిజంగా తాగితే నీ కల నిజం అవటంలో అనుమానమే లేదు. ముందు నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. మందు తాగుతావో విషం తాగుతావో అది నీ ఇష్టం. ఏయ్, రండి రండి. అక్కడికి వెళ్ళాక వీడియో కాల్ చేయమన్నానే, మర్చిపోయారా? మర్చిపోలేదు. నేను చెప్పేది వింటే నువ్వు షాక్ అయ్యి అన్నీ మర్చిపోతావు. అబ్బా, ఏంటండి మీరు? ఇల్లు చూసి రమ్మని కదా మీకు చెప్పాను. మీరేంటి ఏదేదో మాట్లాడుతున్నారు? ఏరా, మీరు అసలు ఇల్లు చూసొచ్చారా లేదా? ఏమండి, మీరు చెప్పండి, ఇల్లు బాగుందా? గాలి వెళ్తురు అంతా బాగొస్తుందా? ఆ ఏరియా అంతా ఓకేనా? ఇంతకీ ఆ ఇల్లు ఈ ఇల్లు కన్నా పెద్దగా ఉందా చిన్నగా ఉందా? మనం ఆ బ్రోకర్ మాటల్ని నమ్మి డబ్బెక్కువగా పెట్టి మోసపోవడం లేదు కదా? డబ్బు న్యాయం విషయం మనం పక్కన పెడితే మనం మోసపోలేదు. దానికి సంతోషించు. ఏంటండి మీరు అంటుంది? అసలు మిమ్మల్ని పంపించింది ఇల్లు చూడ్డానికి కదా. మీకు నచ్చిందా లేదా అది క్లారిటీగా చెప్పండి. నేను చెప్పినా నువ్వు నమ్మవు భద్రావతి. అందుకే వీడియో రికార్డ్ చేసుకుని మరీ వచ్చాను. నీ కళ్ళతో నువ్వే చూడు మనం ఎంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాము. రే కిరణ్, ఆ వీడియో చూపించు. నానా, ఆ ఇంటి వీడియో తీసుకొచ్చి చూపించమంటే వేరే వీడియో ఏదో చూపిస్తున్నారేంటి? ఏదో కాదమ్మా, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మనకి చాలా సహాయం చేశాడు. ఒక రకంగా చూస్తే మన పాలిట దేవుడు. ఇక్కడి నుంచే మనం ఆయనకి నమస్కారం చేయాలి. చేయండి. ఇదిగో, ఈరోజు ఆయన గనక లేకపోతే మనం ఆ ఇల్లు కొని మోసపోయేవాళ్ళం. బా, ఏమండి ఏదేదో మాట్లాడుతున్నారెందుకు? ఆయనేంటి మనకు దేవుడేమిటి? ఆ ఇల్లు కొంటే మనమెందుకు మోసపోతాంరా? నాకేం అర్థం కావడం లేదండి. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అమ్మా, ఆయన ఎవరనేది మ్యాటర్ కాదు, ఆయన ఏం చెప్తున్నారనేదే మనకి ఇంపార్టెంట్. ఆ? ఎవరేం మాట్లాడకండి, ఆ వీడియోని ప్లే చేసి చూడండి ఫస్ట్. ఈ ఇల్లు కొనడానికి వచ్చింది మీరేనా? అసలు ఇంటి గురించి ఎవరినైనా అడిగొచ్చారా? అడిగినా ఎవరు చెప్పరులేండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బ్రోకరు కమిషన్ ఇచ్చాడు కాబట్టి. కానీ నేను అలా కాదు.
ఒకరు మంచి కోరే వ్యక్తిని. ఈ ఇంటి గురించి మొత్తం నిజం చెప్తాను, వినండి. ఆ, ఈ ఇంట్లో ఇప్పటిదాకా 3 చచ్చిపోయారు. అది తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. ఈ ఇంట్లో ఉండడానికి వచ్చిన కుటుంబాలన్నీ వెళ్ళిపోయాయి. అమ్మా, ఈ ఇంట్లో కొన్ని కాపురాలు కూలిపోయాయి. ఉమ్మడి కుటుంబంగా వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కరూ సరిగ్గా లేరు. వాళ్లలో వాళ్లే కొట్టుకు చచ్చారు. అప్పటినుంచి ఈ ఇల్లు కొనడానికి ఎవ్వరూ రాలేదు. కానీ బ్రోకర్ ఈ ఇల్లుని ఎలాగైనా అమ్మేయాలని మిమ్మల్ని ఇలా మోసం చేశాడు. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే మంచివాళ్ళలాగా అనిపిస్తున్నారు. మీరేం మోసపోకూడదని చెప్తున్నాను. మీరు మాత్రం ఈ ఇల్లు అస్సలు కొనకండి. చూసావా భద్రావతి, ఆ బ్రోకర్ మనల్ని ఎంత మోసం చేయాలనుకున్నాడు. ఇదిగో, ఆ ఇల్లు గనక మనం కొనుంటే ఉట్టి సమస్యలేనంట. అందుకే అక్కడ ఇంటి పక్కన ఇంట్లో ఉండేటటువంటి ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేసుకొని ఆ వ్యక్తినే అడిగాను. ఆయన ఏం చెప్పాడో విన్నావుగా. ఇల్లు లేకపోతే లేదు, మనందరం మాత్రం బాగుండాలి భద్రావతి. అందుకే ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఇదిగో, ఇక నీ ఇష్టం, ఇల్లు కొంటావా లేదా అనేది. అందరూ నీతో కలిసి హ్యాపీగా ఉండాలంటే నువ్వే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి.